రోజు పార్ట్ 3లో కలలు ఎక్కడి నుండి వస్తాయి, వాటి మూలాలు ఏమిటి అనే చాలా ముఖ్యమైన విషయాన్ని బైబిల్ ఆధారంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. కలలకు ఉండే 3 ప్రధాన మూలాలు. బైబిల్ ప్రకారం కలలు 3 మూలాల నుంచి రావచ్చు. 1. దేవుని నుండి వచ్చే కలలు. దేవుడు తన ప్రజలతో కలల ద్వారా మాట్లాడిన సందర్భాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. యోవేలు 2వ అధ్యాయం 28వ వచనం. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించుదురు, మీ పెద్దవారు కలలు కందురు. దేవుని కల శాంతిని ఇస్తుంది, వాక్యానికి విరుద్ధంగా ఉండదు, పాపానికి నడిపించదు, ఉద్దేశం కలిగి ఉంటుంది. ఉదాహరణలు: యోసేపు కలలు, దానియేలు కలలు, మరియ భర్త అయిన యోసేపుకు వచ్చిన కలలు. 2. మన మనస్సు నుండి వచ్చే కలలు. ప్రియమైన సహోదరులారా, కొన్ని కలలు మన ఆలోచనల నుండి, మన భయాల నుండి, మన రోజువారీ అనుభవాల నుండి వస్తాయి. ప్రసంగి 5వ అధ్యాయం 3వ వచనం. పని ఎక్కువైతే కలలు వస్తాయి. ఇలాంటి కలలు ఆధ్యాత్మిక అర్థం ఉండకపోవచ్చు, స్థిరత్వం ఉండదు. ఒక రోజు ఉంటాయి, మరుసటి రోజు మరిచిపోతాం. కాబట్టి ప్రతి కలకు ఆత్మీయ అర్థం వెతకకండి. 3. శత్రువు నుండి వచ్చే కలలు. బైబిల్ చెబుతోంది, శత్రువు కూడా మనలను భయపెట్టడానికి, గందగోళంలో పడేయడానికి కలలను ఉపయోగించవచ్చు. యోహాను 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ వచ్చేది దొంగిలించుటకు, చంపుటకు, నశింపజేయుటకు. శత్రువు నుండి వచ్చే కలలు భయం కలిగిస్తాయి, నిరాశకు నడిపిస్తాయి, విశ్వాసాన్ని కుదిపేస్తాయి. కానీ గుర్తుంచుకోండి, యేసు నామంలో ప్రతి భయం తొలగిపోతుంది. ముఖ్యమైన హెచ్చరిక: ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి కల దేవుని నుండే కాదు. ప్రతి కలను ప్రకటించకండి, ప్రతి కలను అనుసరించకండి. కలలను వాక్యంతో పరీక్షించండి, ప్రార్థనలో ఉంచండి, పరిశుద్ధాత్మ నడిపింపును అడగండి. ముగింపు మాట: దేవుడు మనతో మాట్లాడే దేవుడు, కాని ఆయన మనలను భయపెట్టడు, శాంతిలోకి నడిపిస్తాడు. దేవుని నుండి వచ్చినది అయితే అది తప్పకుండా శాంతి, స్పష్టత, ఫలితాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.